బట్ వాల్యూ ఫర్ మనీ అయితే నథింగ్ ఫోన్ 3 అండ్ రియల్మీ GT6 ఉంది. 30,000 రూపాయలకి రియల్మీ GT6 చాలా మంచి ఫోన్. జస్ట్ మ్యాన్ ఫర్ కెమెరాస్ తీసుకోవాలనుకున్న IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తాయి అక్కడ రియల్మీ 14 Pro Plus అట్లాంటి వాటిలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 3A సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ ని ఖచ్చితంగా నేను కొంటాను, రివ్యూ కూడా చేస్తాను. ఈ వీడియోలో ఈ రోజు లాంచ్ చేసిన స్పెసిఫికేషన్స్ కి వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ పాయింట్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్ రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్ వచ్చింది. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఫ్లిప్కార్ట్ లో ఏవైతే పోస్టర్స్ రిలీజ్ చేశారో అవి అంత కరెక్ట్ అన్నట్లు నాకు అనిపించట్లేదు. నథింగ్ ఫోన్ 3A 20,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నట్లు 19,999 అండ్ 3A Pro ఇదేమో 25,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది అన్నట్లు పెట్టారు. కార్డ్ ఆఫర్ 2,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. వీళ్ళు ఇన్స్టెంట్ గా ఎక్స్చేంజ్ ఆఫర్లు అవి ఇవి పెట్టి తీసుకొని వచ్చి ఉంటారు. ఈ వీడియోలో మనం క్యాల్కులేట్ చేసుకునేది మాక్సిమం నథింగ్ ఫోన్ 3A అని 25,000 రూపాయల మీద 2,000 తీసేస్తే 23,000 రూపాయలు. నథింగ్ ఫోన్ 3A Pro 30,000 రూపాయల మీద 2,000 తీసేస్తే 28,000 రూపాయలు. వీటిని బేస్ చేసుకునే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తా. బట్ వాల్యూ ఫర్ మనీ అయితే నథింగ్ ఫోన్ 3A Pro జస్ట్ నాకు కెమెరాసే కావాలి అనుకుంటేనే 30,000 రూపాయలు పెట్టాల్సినంత అయితే అనిపించట్లేదు. కాకపోతే నథింగ్ కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ డ్రైవ్ అయ్యిద్ది. వీళ్ళ UI కానివ్వండి, OS స్మూత్నెస్ కానివ్వండి, ఆప్టిమైజేషన్ కానివ్వండి, కొన్ని వీళ్ళకి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Plus జస్ట్ కెమెరాస్ దగ్గర తప్పించి మిగతా మాక్సిమం స్పెసిఫికేషన్స్ ఒకలానే అనిపిస్తున్నాయి. బేస్ వేరియంట్స్ 8GB 128GB తోనే వస్తున్నాయి. మీరు చార్జెస్ మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలి. 50 వాట్ కి అయితే 2 ఫోన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. బట్ వీళ్ళ సైట్ లోనే ఇంకా 50 వాట్ చార్జర్లు తీసుకురాలేదు. 45 వాట్ వరకు మాత్రం అవైలబుల్ గా ఉంది. చార్జెస్ అయితే వీళ్ళది 45 వాటే 2,500 రూపీస్ వరకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ ప్రైజెస్ మీద మళ్ళీ మీరు ఆ చార్జెస్ కొనుక్కుంటే ఆ కార్డ్ ఆఫర్ లెవెల్ అయిపోయింది. ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడాలి. నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Pro రెండింటిలో కూడా సైడ్ మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్ నే. ఈసారి గ్లాస్ ఫినిష్ ని యూస్ చేస్తున్నారు రెండు ఫోన్స్ లో. అండ్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కాదు, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఫోన్ 3A అండ్ 3A Pro రెండింటిలో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది. మరి అంత సూపర్ ప్రొటెక్షన్ ఏం కాదు. నెక్స్ట్ వాటర్ రెసిస్టెన్స్, స్ప్లాష్ రెసిస్టెంట్ వరకు యాడ్ చేశారు. వాన చినుకుల్లో ఖచ్చితంగా సర్వైవ్ అయ్యింది. ఈ కంప్లీట్ వాటర్ లో ఇమెర్స్ చేస్తే సర్వైవ్ అవ్వదు. అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, అందులో అయితే పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. లాస్ట్ జనరేషన్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో సేమ్ ఈసారి కూడా అలా తీసుకొచ్చారు. బట్ కొత్తగా యాడ్ చేసిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ఒక కీ బటన్ తీసుకొచ్చారు. ఈ బటన్ యూస్ చేసుకుని నేను లాస్ట్ టైం రూమర్స్ ప్రకారం నేను ఎస్టిమేట్ చేసింది AI ఫీచర్స్ యాక్సెస్ సరే అనుకున్నా. బట్ ఆ బటన్ తో AI ఫీచర్స్ కాదు, నోట్స్ అండ్ రిమైండర్స్ లాంటి వాటికి యాక్సెస్ ఉంది. AIకి యూస్ చేసి ఉంటే బాగుండేది. ఇది రియల్ లైఫ్ లో ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పి అనేది మన యూసేజ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది యూస్ చేయొచ్చు, కొంతమంది యూస్ చేయకపోవచ్చు. కొన్ని డెమో వీడియోస్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నోట్స్ యాప్ ఓపెన్ అవుతుంది, ఇమేజ్ క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ కి తగ్గట్టు నోట్స్ మనం ఇచ్చుకొని వాటిని విడ్జెట్స్ రూపంలో హోమ్ స్క్రీన్ లో పెట్టుకోవచ్చు. ఇవి ఫిజికల్ ఆస్పెక్ట్స్ పరంగా మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ 7S Gen 3 ప్రాసెసరే నిన్నగా మొన్న మన ఛానల్లో రియల్మీ P3 Pro ఇండెప్త్ రివ్యూ చేశా. అందులో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇందులో కూడా అదే ప్రాసెసర్ యూస్ చేశారు. బెటర్ అంతే, బెస్ట్ ఏం కాదు, బెటర్. కెమెరాస్ మీద కొంచెం ఎక్కువ ఓరియంటెడ్ గా తీసుకొస్తారు కాబట్టి వీళ్ళు ప్రాసెసర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యింది, పర్లేదు. గేమింగ్ 90 FPS లో సపోర్ట్ చేసింది. రియల్మీ P3 Proనే చాలా స్మూత్ గా రన్ చేసింది ప్రాసెసర్. ఇందులో కూడా 90 FPS సపోర్ట్ ఉందని చెప్పని వీళ్ళు చెప్తున్నారు. నథింగ్ ఫోన్ 3A లో ఉంది, నథింగ్ ఫోన్ 3A Pro లో వీళ్ళ అప్డేట్ లో ఏమైనా తీసుకొని రావచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదు. బట్ గేమింగ్ పరంగా అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు నచ్చింది నథింగ్ ఫోన్ 2A లో కూడా బాగా స్ట్రెస్ చేసి చెప్పాను నేను నా రివ్యూలో, మెయిన్ గా హైలైట్ చేసింది ఇది LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్స్. సరే నథింగ్ ఫోన్ 3 అంటే పక్కకు పెట్టండి, 25,000 రూపాయల లోపల టార్గెట్ చేశారు. నథింగ్ ఫోన్ 3A Pro 30,000 రూపాయలు అనౌన్స్ చేశారు. 30,000 లో కూడా ఈ UFS 2.2 అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ టైప్ సి పోర్ట్ కూడా టైప్ సి 2.0 జనరేషన్ పోర్టే, కానీ LPDDR5 మినిమం, LPDDR4X కాకుండా. అండ్ స్టోరేజ్ టైప్ UFS 2.1 కాదు, 2.2 ఇవి కాదు, UFS 3.1 UFS 4.0. అంతేందుకు నా చేతిలో Vivo T4X ఉంది. ఇది నాకు తెలిసి చూపించకూడదు. 15,000 అరౌండ్ బడ్జెట్ ఫోన్ అది. అందులోనే UFS 3.1 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. OnePlus నుంచి, ఐకో నుంచి, ఇంకా అదర్ బ్రాండ్స్ నుంచి కూడా UFS 3.1 ఇస్తున్నారు. స్టోరేజ్ టైప్ వీళ్ళు కొంచెం ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది నాకు అసలు నచ్చలేదు. రెండు ఫోన్స్ లో UFS 2.2 ఉంది, అది గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ యూస్ చేసే వాళ్ళకి అండ్ డేటా ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేసుకునే వాళ్ళకి అంత ఫాస్ట్ ఏమి ఉండదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్లే ముందు మీరు కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అని వర్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చి ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకుండా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. 1,50,000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాను, ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి కాంటెంట్, మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ ముందు తీసుకొస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో 6.77 ఇంచ్ స్క్రీన్ తో వస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే ఇవి. Full HD+ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెజల్యూషన్ Full HD+ ఎంత వరకు అంతవరకు 1.5K రెజల్యూషన్ ఇట్లాంటివి అయితే ఏం కావు. ఇందులో అయితే 1.5K తీసుకురాలేదు. అండ్ LTPO ప్యానల్ కూడా కాదు. నథింగ్ ఫోన్ 3A లో తీసుకురాకపోతే పర్లా, 3A Pro లో తీసుకొచ్చుంటే బాగుండేది. LTPO ప్యానల్ కానీ లేదా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కానీ. డిస్ప్లే డెన్సిటీ కూడా అండర్ 400 ఉంది. 387 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతోనే తీసుకొని వస్తున్నారు. బట్ బ్రైట్నెస్ నిట్స్ అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది. 1800 నిట్స్ లోకల్ అవుట్డోర్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నాయి. అండ్ లోకల్ నామినల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే 800 వరకు ఉన్నాయి. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చారు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అల్ట్రాసోనిక్ కాదు. అండ్ రెండు ఫోన్స్ లో డాల్బీ విజన్ లాంటివి అయితే ఏమీ లేవు. HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. HDR సర్టిఫికేషన్ ఉంది. అండ్ 10-bit ప్యానల్ ఇది. 1.07 బిలియన్ కలర్స్ వరకు కలర్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అండ్ DCI
P3 కలర్ గ్యామెట్ లాంటివి కానీ ఐకేఆర్ SGS సర్టిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లా. ఫోన్ మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్ మాట్లాడదాం. అండ్ స్పీకర్స్, 2 ఫోన్స్ లో స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి అండ్ 2 ఫోన్స్ లో హెడ్ ఫోన్ జాక్ ఉండదు, డాల్బీ అట్మోస్ కూడా ఉండదు, డాల్బీ సర్టిఫికేషన్ లేదు, డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మోస్ కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి తీసుకురావట్లా. అండ్ ఇంకా IR బ్లాస్టర్ NFC వీటి పరంగా అయితే 2 ఫోన్స్ లో IR బ్లాస్టర్ ఉండదు, మీరు రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేసుకొని ఏమన్నా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే. NFC ఫీచర్ అయితే ఉంది. ఇప్పుడు రైట్ నో పేటీఎం అయితే NFC ఆపేసింది కాబట్టి NFC పేమెంట్స్ పేటీఎంలో చేయలేము. గూగుల్ పేలో ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మేజర్ డిఫరెన్స్ 2 ఫోన్స్కి మేజర్ డిఫరెన్స్ కెమెరాస్ దగ్గర. ప్రైమరీ కెమెరా రెండింటిలో ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది, బట్ సెకండరీ కెమెరా మారిపోతుంది. నథింగ్ ఫోన్ 3Aలో సెకండరీ కెమెరా మీకు టెలిఫోటో లెన్స్ కనబడుతుంది. నథింగ్ ఫోన్ 3A ప్రోలో పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. కెమెరా మెగాపిక్సెల్ సేమ్, బట్ సెన్సర్స్ మారిపోతాయి. నథింగ్ ఫోన్ 3A ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా సామ్సంగ్ సెన్సర్తో వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా సామ్సంగ్ సెన్సరే. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, ఇది సోనీ సెన్సర్. అదే నథింగ్ ఫోన్ 3A ప్రోలో చూసుకుంటే రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ వస్తున్నాయి. టెలిఫోటోకి పెరిస్కోప్కి ఏంటంటే జూమింగ్ రేంజే పెరిస్కోప్ లెన్స్లో ఫార్ బెటర్ ఉండిద్ది అండ్ ఎక్కువ వరకు జూమ్ రేంజ్ ఎక్కువ ఉండిద్ది దాన్ని. ఇప్పుడు అల్ట్రా జూమ్ లెవెల్స్ చూసుకోండి, నథింగ్ ఫోన్ 3Aలో మాక్సిమం 30x, నథింగ్ ఫోన్ 3A ప్రోలో 60x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ జూమ్ కూడా 2x వరకు ఉండేది నథింగ్ ఫోన్ 3Aలో. 3A ప్రోలో 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఆ పైదంతా కూడా ఇన్ సెన్సర్ అంటే డిజిటల్ జూమ్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. సెన్సర్స్ అయితే నథింగ్ ఫోన్ 3Aలో ప్రైమరీ సామ్సంగ్ సెన్సర్, సెకండరీ సోనీ సెన్సర్ అండ్ వైడ్ యాంగిల్ కూడా సోనీ సెన్సరే. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3Aలో 32 మెగాపిక్సెల్ ఉంటుంది, నథింగ్ ఫోన్ 3A ప్రోలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ నథింగ్ ఫోన్ 3A రైర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4K రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30 FPS వరకే, 4K 60 FPS లేదు. ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి 1080p 60 వరకు మ్యాక్స్. అదే నథింగ్ ఫోన్ 3A ప్రోలో ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసుకుని 4K 30 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదొకటి కొంచెం డిఫరెన్స్. 4K 60 ఇచ్చుంటే ఇంకా బాగుండేది, 4K 30 వరకు మాత్రమే ఉంది. కెమెరాస్ మాత్రం అస్సలు బాబోయ్ ఆన్ పేపర్ యూస్ చేసుకుని మనం డిసైడ్ చేయలేము. నథింగ్ ఫోన్ 2Aలో అదే కొంచెం ఇబ్బంది అయింది. చాలా గ్లిచెస్ నేను అబ్జర్వ్ చేసి అవన్నీ వీడియోలో చెప్పాను. ఈసారి కూడా ఫోన్స్ తెప్పించిన తర్వాత ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా చెక్ చేసి రియల్ లైఫ్లో ఏమైనా గ్లిచెస్ ఉంటే ఖచ్చితంగా మీ ముందు తీసుకొస్తా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. రెండింట్లో 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 50 వాట్ ఛార్జింగ్ బాక్స్లో ఎవరు సపరేట్గా కొనుక్కోవాలన్నా సైట్లో అవైలబుల్ లేదు, ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. వాటేజ్ కనుక మ్యాచ్ అయితే 50 వాట్వి మీ ఇంట్లోనే వాడుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జ్ లాంటి క్యాపబిలిటీస్ అయితే ఏమీ లేవు, ఓన్లీ వైర్ పెట్టి మాత్రమే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. రివర్స్ వైర్లెస్ ఛార్జ్ గురించి కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లా. కనెక్టివిటీస్ బ్లూటూత్ వర్షన్ అయితే బ్లూటూత్ 5.4తో వస్తుంది. వైఫై 6కి సపోర్ట్ ఉంది, వైఫై 6E కానీ వైఫై 7 కానీ సపోర్ట్ లేవు, 6E7. అండ్ 5G బ్యాండ్స్ ఇంటర్నేషనల్ వేరియంట్లో అయితే 16 5G బ్యాండ్స్ వరకు ఉన్నాయి. ఇండియన్ వేరియంట్ చెప్పాక అసలు సైటే అవైలబుల్ లేదు, ఇది కంప్లీట్ US సైట్కి షిఫ్ట్ చేస్తారు డొమైన్ తీసుకెళ్ళి. ఇండియన్ మోడల్లో కూడా ఒకవేళ 16 5G బ్యాండ్స్ ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకా OS అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ అయితే నథింగ్ OS 3.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. చాలా ఫ్లూయిడ్ ఉండిద్ది OS పరంగా ఎక్కువ మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోకర్లేదు. అండ్ కస్టమ్ ఫీచర్స్ కూడా ఈసారి నథింగ్ OS 3.1లో ఉన్నాయి. చూడాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో. అండ్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 మీద నుంచి వీళ్ళు అప్డేట్స్ 3+6 years వరకు అనౌన్స్ చేశారు. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. చాలా తక్కువ ఉన్నాయి సర్వీస్ సెంటర్స్. సర్వీస్ అయితే బాగానే ఉండిద్ది నథింగ్ది. కాబట్టి సర్వీస్ సెంటర్ మీ దగ్గరలో ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరు ఒకసారి సర్వీస్ సెంటర్ కూడా చూసుకోండి. ఫోన్ కొనేయండి, ఫోన్ కొనొద్దు అని చెప్పకపోవడం కాదు, రివ్యూ చేస్తా కొని తెప్పించి. రివ్యూ చూసిన తర్వాత ఆ వీడియో డైరెక్ట్గా చెప్పేస్తాను కొనాలా వద్దా అని, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. రైట్ నో వర్తా కాదా అంటే మాత్రం నాకు నథింగ్ ఫోన్ 3A కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అంటే అన్ని అలానే ఉన్నాయి, నథింగ్ ఫోన్ 3A ప్రైస్లో వచ్చే అన్ని ఫోన్స్ కూడా మిగతా బ్రాండ్స్ నుంచి అన్ని అలానే ఉన్నాయి. నథింగ్ ఫోన్ 3A Pro అయితే దానికి అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది. Moto 850 Pro ఉంది, OnePlus Nord 4 ఉంది, iQOO Neo 10R వస్తుంది అండ్ Realme GT6 ఉంది. 30,000 రూపాయలకి Realme GT6 చాలా మంచి ఫోన్. 30,000లో అయితే ఇది వర్త్ కాదు. జస్ట్ మెంట్ ఫర్ కెమెరాస్ తీసుకోవాలనుకున్నా Realme 14 Pro Plus లాంటివి చాలా ఉన్నాయి. IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తాయి అక్కడ Realme 14 Pro Plus అట్లాంటి వాటిలో. ఇందులో అవన్నీ లేవు కాబట్టి 30,000లో అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఇది నాకు అనిపించింది ఈ 2 ఫోన్స్ని చూసిన తర్వాత. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.